పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. కేంద్ర కేబినెట్ ప్రక్షాళనకు ముహూర్తం. తెలుగు రాష్ట్రాల మంత్రుల శాఖలో భారీ మార్పులు. కిషన్ రెడ్డి రామ్మోహన్ నాయుడుకు కొత్త బాధ్యతలు. పెమ్మసానికి ప్రమోషన్ రేసులో లక్ష్మణ్, సీఎం రమేష్. వర్షాకాల సమావేశాల ముందే విస్తరణ పూర్తి. దేశ రాజధానిలో కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థకు సంబంధించిన రాజకీయ కసరత్తు క్లైమాక్స్కు చేరింది. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కావడానికి ముందే ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని గట్టి నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి గత కొద్ది రోజులుగా పార్టీ అగ్రనాయకత్వం సుదీర్ఘమైన కసరత్తు పూర్తి చేసినట్లు తెలుస్తుంది. ఈసారి కేబినెట్ కూర్పులో యువనేతలకు పెద్దపీట వేయడమే కాకుండా కొందరు సీనియర్లను మంత్రివర్గం నుంచి తప్పించి వారికి పార్టీ బాధ్యతలు అప్పగించే యోచనలో అధిష్టానం ఉంది. ఈ భారీ మార్పుల ప్రభావం తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రులపై స్పష్టంగా పడడంతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ఈ విడత ప్రక్షాళనలో అత్యంత కీలకమైన మార్పు ఆర్థిక శాఖలో జరగనుందని ఢిల్లీ వర్గాల సమాచారం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్, ప్రధాని ముఖ్య కార్యదర్శిగా వ్యవహరించిన శక్తికాంత దాస్ను నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుని కీలకమైన ఆర్థిక శాఖ బాధ్యతలు అప్పగించే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ఇదే సమయంలో ప్రస్తుత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ను మరో కీలకమైన విద్యాశాఖకు బదిలీ చేయనున్నట్లు తెలుస్తుంది. ప్రస్తుతం విద్యాశాఖను పర్యవేక్షిస్తున్న ధర్మేంద్ర ప్రధాన్ను కేబినెట్ నుంచి తప్పించడం దాదాపు ఖాయంగా కనిపిస్తుండగా కేంద్ర మాజీ మంత్రి అనురాగ్ ఠాగూర్ను మళ్లీ మంత్రివర్గంలోకి తీసుకునేందుకు అధిష్టానం మొగ్గు చూపుతుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి ప్రస్తుత కేబినెట్లో మంత్రులుగా ఉన్న వారి బాధ్యతల్లో పెద్ద ఎత్తున మార్పులు చేర్పులు జరగనున్నాయి. తెలంగాణకు చెందిన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి శాఖ మారడం ఖాయంగా కనిపిస్తుంది. గతంలో దివంగత నేత జయపాల్ రెడ్డి నిర్వహించిన ప్రతిష్టాత్మక పట్టణాభివృద్ధి శాఖను కిషన్ రెడ్డికి కేటాయించనున్నట్లు సమాచారం. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కింజరాపు రామ్మోహన్ నాయుడును ప్రస్తుతం ఉన్న పౌర విమానయాన శాఖ నుంచి తప్పించి మరో కీలక శాఖకు అప్పగించేలా కసరత్తు సాగుతుంది. మరోవైపు ప్రస్తుత కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ను ఈసారి ప్రమోషన్ దక్కే అవకాశాలున్నాయని, ఆయన పనితీరును పరిగణలోకి తీసుకుని కేబినెట్ హోదా కల్పించే యోచనలు ఉన్నట్లు తెలుస్తుంది. తెలంగాణ నుంచి సహాయ మంత్రిగా ఉన్న బండి సంజయ్ కుమార్ మంత్రి పదవిపై రకరకాల చర్చలు సాగుతున్నప్పటికీ ఆయన ప్రస్తుత స్థానంలో కొనసాగడం దాదాపు ఖాయమైంది. ఈ పునర్వ్యవస్థీకరణలో పొత్తుల సమీకరణలను కూడా బీజేపీ నాయకత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుంది. తెలంగాణ నుంచి రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్కు ఈసారి మంత్రివర్గంలో చోటు కల్పించవచ్చనే ప్రచారం బలంగా సాగుతుంది. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కూటమిలో భాగస్వామిగా ఉన్న జనసేన పార్టీకి ఒక కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలని బీజేపీ అధిష్టానం గట్టిగా భావిస్తుంది. ఒకవేళ ఆ పార్టీ నుంచి కేంద్ర మంత్రివర్గంలో చేరేందుకు ఎవరు ముందుకు రాకపోతే ప్రత్యామ్నాయ పద్ధతులు సిద్ధం చేశారు. తెలుగుదేశం పార్టీ నుంచి ఎస్సీ వర్గానికి చెందిన ఇద్దరు ఎంపీల పేర్లతో పాటు బీజేపీ నుంచి సీఎం రమేష్ పేరును కూడా తీవ్రంగా పరిశీలిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికలు సామాజిక సమీకరణలో బేరీజ్ వేసుకుంటూ అధిష్టానం ఈ కొత్త స్కెచ్ వేసినట్లు స్పష్టమవుతుంది. పార్లమెంటు సమావేశాలు ప్రారంభమయ్యేలోపే ఈ ప్రక్రియ అంతా ముగించి కొత్త మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించాలని భావిస్తుండటంతో అధికార వర్గాల్లో హడావిడి పెరిగింది. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాల ఆధ్వర్యంలో జరిగిన అంతర్గత సమావేశంలో ఈ పేర్లన్నింటినీ దాదాపు ఆమోదముద్రపడినట్లు సమాచారం. ఈ మార్పుల ద్వారా అటు ప్రభుత్వ పరిపాలనలో వేగం పెంచడంతో పాటు ఇటు తెలుగు రాష్ట్రాల్లో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహాన్ని నింపవచ్చని బీజేపీ భావిస్తుంది. కేంద్ర కేబినెట్లో తెలుగు రాష్ట్రాలకు దక్కబోయే కొత్త ప్రాధాన్యత రాబోయే రోజుల్లో ఎలాంటి రాజకీయ మలుపులకు దారి తీస్తుందో వేచి చూడాలి. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.